హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఇది తిరుపతి అండి. మా అమ్మని తీసుకొని మోకాల ఆపరేషన్ పోయినాం. తిరుపతి బరడ్ హాస్పిటల్ అని. ట్రీట్మెంట్ బాగుంది. ఆరోగ్యశ్రీ మీద చేయించినాం మేమైతే. ఆరోగ్యశ్రీ కాకపోయినా డబ్బులు కట్టేదైతే ఇంకా తొందరగా చేస్తారు. ఆరోగ్యశ్రీ అయితే కొంచెం టైం పట్టుద్ది, 6 నెలలట్టు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నట్టే బాగా ఫెసిలిటీలన్నీ బాగున్నాయి. ట్రీట్మెంట్ కూడా బాగుంది. ఇదిగో ఇదే ట్రస్ట్ హాస్పిటల్. రిస్క్ కూడా ఏం లేదు, అస్సలు బాగుంది. పేషెంట్తో పాటు ఒక్కరు పోయి ఉన్నా చాలు. ఒక 5 రోజులు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకొని టెస్టులన్నీ చేస్తారు. ఆపరేషన్ వాళ్ళే చేస్తారు. మా అమ్మకైతే మేము ఫ్రీగా చేయించేసినాం ఆపరేషన్. మోకాలనే కాదు, మెడ ప్రతి ఒక్క ఆపరేషన్ బాగా జరుగుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా పాదాలు సరిగా లేకపోయినా ఆపరేషన్ చేస్తుండ్రు. పాదాలు చక్కగా వస్తున్నాయి బాగా. ట్రీట్మెంట్ అయితే బాగుంది. నేనైతే ఒక్కదాన్నే తీసుకుపోయి మా అమ్మని ఆపరేషన్ చేయించుకొచ్చాను. బాగుంది. ఒక్కరిమైనా ఉండగలం, ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదు. ఇదిగోండి, ఇది జనరల్ వార్డు. మేమైతే జనరల్ వార్డులోనే ఉన్నాము. జనరల్ వార్డులో అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళకి స్పెషల్ రూములు కూడా ఉంటాయి. అమౌంట్ పే చేస్తే రూములు కూడా అవైలబుల్లో ఉన్నాయి. జనరల్ వార్డు అయినా బాగుంది. మేమైతే ఇక్కడే ఉన్నాము. ట్రీట్మెంట్ అయితే ఎక్కడైనా ఒకటే ట్రీట్మెంటు. బాగుంది. మా అమ్మనైతే వారం రోజులు ఉంచుకొని 8వ రోజు ఆపరేషన్ జరిగింది మా అమ్మకి. ఆపరేషన్ అయిన తర్వాత 5వ రోజు ఇంటికి పంపించేశారు. బాగుంది. ఇప్పుడు 1 మంత్ అయిపోయింది ఆపరేషన్ జరిగి. బాగా నడుస్తుంది. బాగుంది. అంటే ఈ విషయం తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇన్ఫర్మేషను. ఫుడ్ కూడా వాళ్ళే అందిస్తారు పేషెంట్కి, అటెండర్కి. ఇదిగోండి, ఇది మెస్ దగ్గర. ఇక్కడ బాక్సులు తీసుకొని లైన్లో నిలబడితే వాళ్ళే పెడతారు. ఉదయం టిఫిను, పాలు, మధ్యాహ్నం భోజనం పాలు, నైట్ అన్నం పాలు అన్నీ వాళ్ళే ఇస్తారు. పేషెంట్కి, అటెండర్కి ఇద్దరికి సరిపడ ఇంకా ఎక్కువ కూడా అవుద్ది. బాగుంది. బాగా అందిస్తున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అండి భోజనము. పైన ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు జనరల్ వార్డు రూమ్లో ఉంటాయి. మెడ నొప్పికి కూడా, మెడానికి కూడా చేస్తున్నారు బాగా. ఆపరేషన్ చేయించుకోవాలంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఫస్ట్ చెకప్కి వెళ్ళాలి, డైలీ చెకప్కి. ఆ చెకప్కి పోయినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు మనకు చెప్తారన్నమాట. పలానా రోజు రండి. 6 నెలలు, మినిమం 6 నెలలు అయితే టైం పట్టుద్ది. అంటే ఆరోగ్యశ్రీ మీద అయితే. మనం డబ్బులు కట్టేదైతే ఒక వారం 10 రోజుల్లో చెప్పేస్తారు. వాళ్ళు బెడ్లు ఖాళీ చూసుకొని. మనం అడ్మిట్ అయిన తర్వాత 5 రోజులు టెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఇంటి దగ్గర నుంచి ఏ వస్తువులు మర్చిపోయినా ప్రతి ఒక్కటి ఇదిగోండి ఇక్కడ దొరుకుద్ది. ఎస్వి రెస్టారెంట్ అండ్ క్యాంటీన్ అండి, వాళ్ళదే, దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే దొరుకుద్ది. కాస్ట్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి. బయటతో చూసుకుంటే, నేను కొన్నదాన్ని బట్టి కాస్ట్ కూడా అవైలబుల్.